ఒకటే బాప్తిసం కోసం. పాస్టర్ గారికి కూడా భయం వేసి, అమ్మో దెయ్యం రాలే వచ్చేసింది. పాస్టర్ గారికి భయం వేసింది. ఈలోపు పాస్టర్ గారి మాట వింటలేదు. నా భర్త గారికి ఎట్టగొట్టి ఒప్పించి పాస్టర్ గారికి బాప్తీసం ఇప్పించమని చెప్పని భర్త గారి దగ్గరికి వెళ్ళింది. భర్త గారు అప్పుడు దాకా ఆయన టీవీ చూడడం లేదు, ఆయన తాగడం లేదు, తందనాలు ఆడడం లేదు, ఏమీ చేయలేదు ఈ మార్తమ్మ. ఆయన ఈలోపు ఏం చేస్తున్నాడు, టీవీ పెట్టుకుని చక్క ముందు బాటలు పెట్టుకుని తాగుతూ ఉన్నాడంట భర్త గారు. ఈలోపు భర్త గారి దగ్గరికి వెళ్ళింది. అమ్మో మార్తమ్మ వచ్చేసావా, ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా టీవీ చూడనట్ల, ప్రశాంతంగా నన్ను బతకనివ్వట్లేదు, తినవట్లేదని ఆయన జడిసిపోయాడు. ఇట్లా లాభం లేదు, చర్చి పెద్దలు ఉంటారు కదా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దామని వెళ్ళిందంట మార్తమ్మ. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే 24 గంటలు టైం అయిపోతుంది. పెద్ద మనుషుల దగ్గరికి పెద్ద మనుషులు కూడా జడిచిపోయారు, ఎందుకంటే ఆ ఫేసు అలా ఉంది. లాస్ట్కి వచ్చేసరికి మార్తమ్మ నేనయ్యా నేను బతుకున్నానంటే టైం అయ్యేపోయింది. మార్తమ్మ గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి, నరకానికి వెళ్ళిపోయింది. నిజంగా చూసినట్లయితే సహోదరి సహోదరుడా, అందుకే ఇక్కడ అన్నాడు బెన్యామీనుకి అంత ఆశీర్వాదం, అంత దీవెన, అంత గొప్ప స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులేంటి, వాళ్ళ గోత్రపు వారేంటి, వంశపు వారేంటి, చక్కగా రక్షించబడిన వారు, బాప్తిసాలు తీసుకున్నవారు. అందుకే దేవుడు ఏం చేశాడండి, బెన్యామీన్ని భుజాల మీద ఎక్కింపి తిప్పాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జేస్. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా బెన్యామీను అంత దీవించబడడానికి, ఆస్వాదించబడడానికి కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చదువుకున్నాము. అదే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము మనం చదువుకున్నాంగా ఇందాకే 33:12. బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మీద ఎక్కించను. ఇక్కడ చూసిన బెన్యామీను యెహోవాకు ఎటువంటి వాడండి, ప్రియుడు, ఇష్టమైన వాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బెన్యామీను ఎవరండి, దేవునికి ఇష్టమైన వాడు, ప్రియుడు, దేవునికి ప్రియుడండి. ఇలా దేవునికి ప్రియముగా ఉంటే ఏం జరుగుద్దంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా దానియేలుని దేవుడు ఏమన్నాడండి, దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడివయ్యా అన్నాడు. దానియేలు ఎందుకు దానియేలు దేవునికి ప్రియుడయ్యారు? అలాగే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అయ్యో నా పరిస్థితి ఏంటని బాధపడకుండా ఉండాలి, మనం హ్యాపీగా బ్రతకాలి అంటే బెన్యామీను వల్లే బ్రతకాలి. బెన్యామీను ఎలా బ్రతికాడంటే, 1 తండ్రి దీవెనలు పొందుకున్నాడు, 2 బాప్తిసం పొందుకున్నాడు, 3వది ఎలా బ్రతికాడండి బెన్యామీను, దేవునికి ప్రియముగా ఇష్టముగా బ్రతికాడు. దానియేలు దేవునికి ప్రియుడు ఎందుకాడంటే ముమ్మారు ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి, ముమ్మారు కష్టములో కూడా, సింహాల బోల్లో కూడా వచ్చిన సరే దానియేలు కష్టములో కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు దేవుడు ఏమన్నాడు, దానియేలు నువ్వు నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు చాలా ప్రియుడు అని చెప్పి దానియేలు చిన్న బాలుడు పనిమంతుడుగా ఉన్న దానియేలుని, పనికి వచ్చిన దానియేలు దేవుడు ఏం చేశాడండి, ప్రధానమంత్రి స్థానాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, క్రైస్తవ జీవితంలో కూడా అండి ఇప్పుడు కూడా చాలామంది గ్రేడ్స్ అనేది ఉంటుంది కదా, ఒక్కొక్కడు మరి చదువుకున్న వాళ్ళు ఒక రకంగా, చదువులేని వాళ్ళు ఒక రకంగా, తెలియగలిగిన వాళ్ళు ఒక రకంగా, తెలివి తక్కువ వాళ్ళు ఒక రకంగా, ఇంకేంటండి అలాగే చూసినట్లయితే మరి రకరకాల గ్రేడ్స్ అనేది ఉంటాయి కదా. మరి ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని చదువుకునే పిల్లలు కూడా మార్క్స్ ఉంటాయి కదా. అలాగే క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో, పరలోకంలో గ్రేడ్స్ ఉంటాయి తెలుసండి. పరలోకంలో ఉంటాయి గ్రేడ్స్ కూడా. ఎలాగంటే బెన్యామీను ఎక్కడెక్కించుకున్నాడు దేవుడు, భుజాల మీద. ఎక్కడెక్కించుకున్నాడండి, భుజాలని. అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహాన్ని ఎక్కడ దేవుడు పెట్టుకున్నాడు, రొమ్ము నానిచ్చుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడండి, రొమ్ము నానిచ్చుకున్నాడు. పేద లాజరు ఎక్కడున్నాడండి, అబ్రహాము రొమ్ము నానిచ్చుకున్నాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది కదా, నిన్ను నా అరచేతుల మీద చెక్కు. ఇవన్నీ గ్రేడ్లేనండి. అలాగే అపోస్తులు 12 మంది శిష్యులు కూడా దేవుడు స్థానం ఎక్కడిచ్చాడు, పరలోకంలో ఆయన యొక్క సింహాసనాలు, 12 సింహాసనాలు ఇచ్చాడండి. అలాగే కొంతమంది పాటలు పాడేవారుగా, కొంతమంది స్తుతించేవారుగా, కొంతమంది వాద్యాలు వాయించేవారుగా, కొంతమంది దేవుని ఆరాధించేవారుగా, కొంతమంది గేటు దగ్గర ఉండేటట్టుగా, కొంతమంది అక్కడ పరిచర్య చేసేటట్టుగా. ఇక్కడ అలా గ్రేడ్స్ ఉంటాయో పరలోకంలో కూడా అలాగే ఉంటాయండి.
కొంతమంది అరిచేతుల మీద, కొంతమంది గుండెల మీద, కొంతమంది ఇక్కడ భుజాల మీద, కొంతమంది పాదాల దగ్గర, కొంతమందిని నిజంగా రొమ్ము నానించుకోవడం, ఇవన్నీ గ్రేడ్స్ అక్కడ కూడా ఉంటాయండి. అందుకే ఈ లోకంలో చదువుకుంటే ఒక గ్రేడేమో, తెలివిగా ఉంటే ఒక గ్రేడేమో, ఇంకేంటంటే మంచి ఉద్యోగాలు చేస్తే ఒక గ్రేడేమో, పరలోకంలో గ్రేడ్ సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? దేవునికి ఎలా ఉండాలండి? ప్రియముగా, ఇష్టముగా ఉండాలి. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ బెన్యామీన్ ఎలా ఉన్నాడంటే దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి నచ్చినవాడు బెన్యామీన్. నిజంగా తల్లేమో దుఃఖపుత్రుడు అంది, తండ్రి కూడా బెన్యామీను గురించి ఒక మాట అంటది కదా. తండ్రి కూడా అంటాడు, బెన్యామీను కుడి చేతి పుత్రుడు అంటాడు. మరొక చోట వ్రాయబడింది ఏంటంటే, తన కొడుకులందరి గురించి వివరించి మాట్లాడుతున్నప్పుడు, బెన్యామీను చీల్చిన తోడేలు, అతనే ఉదయమేమో ఏం తింటాడండి? ఎర్రని తింటాడంట. అస్తమేమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు. అంటే ప్రతి పిల్లల గురించి తల్లిదండ్రులకి తెలుస్తుంది కదా. ప్రతి తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా బిడ్డల గురించి వాళ్ళ మనసేంటో తెలుసండి. తెలుసుద్దా? మీ పిల్లల గురించి మీకు తెలుసా? ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ మనసేంటో తెలుసుద్ది. పిల్లలకు అనుకుంటారు మా అమ్మకి మా నాన్న తెలియదు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఖచ్చితంగా తెలుసు. అందుకే తండ్రి పెద్దవాడి దగ్గర నుంచి కనిష్ఠుడు లాస్ట్ వరకు వీడెలాంటి వాడు, వీడెలాంటి వాడు, వీడెలాంటి వాడు అందరి గురించి వివరంగా చెప్పాడు. లాస్ట్ బెన్యామీను గురించి కూడా చెప్పాడు తండ్రి. ఏమని? బెన్యామీను చీల్చినట్టి తోడేలయ్యా. అంటే తోడేలు లాంటి స్వభావం బెన్యామీను. ఎటువంటి స్వభావం అండి? తోడేలు లాంటి స్వభావం. అయ్యో నేను చెడ్డవాడినండి, నేను పాపినండి, నేను త్రాగిపోతునండి, నేను తిరిగిపోతునండి, నేను దొంగనండి, అయ్యో నాకు కోపం ఎక్కువండి, లేదంటే నాకు అసూయ ఎక్కువండి అనుకుంటున్నావా? దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపన చీల్చినట్టు తోడేళ్ళు దేవుడు ఎలా మార్చాడండి? దేవునికి ప్రియుడిగా మార్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నువ్వు అనుకోవచ్చు, మనం అనుకుంటాం, మన గురించి మనం అనుకుంటాం, అయ్యో నేను ఎలా ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నేను నచ్చట్లేదే, లేదంటే నా మాట వింటలేదే, నాకు కోపం ఎక్కువే, నాకు అసూయ ఎక్కువే, నాకు ఇలా ఉన్నాను, నన్ను ఎవరు ఇష్టపడతారు అనుకుంటున్నామేమో. దేవుని దగ్గరికి వచ్చి, ప్రవ్వా నేను ఎలాంటి దాన్ని, ఎలాంటి వాడిని ప్రవ్వా, నన్ను క్షమించాయని పశ్చాత్తాపడి నువ్వు వేడవగలిగితే చీల్చినట్టు తోడేళ్ళు కూడా, తోడేలంటే ఎలా ఉంటుందండి? చీల్చేస్తుంది. అటువంటి వాడిని కూడా దేవుడు ఇష్టమైన వాడుగా, ప్రియుడిగా, ముద్దుబిడ్డగా దేవుడు వాడుకొని భుజాల మీద ఎక్కించి తిప్పుకునే స్థితిని కుడి చేతి పుత్రులాగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మూడవదిగా మనం దేవునికి ఎలా ఉండాలి? ప్రియముగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునికి ప్రియముగా ఉండాలి, దేవుడికి ఇష్టముగా ఉండాలి. ఆయనకి ఇష్టం ఏదంటే స్తుతులు చేయడం ఆయనకి ఇష్టం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ఆయనకి ఇష్టము, ఆయన మాట వినటం ఆయనకి ఇష్టము, అలాగే ఆయన చిత్త ప్రకారం జీవించటము ఆయనకి ఇష్టము. మనం ఆ రీతిగా నడిచినప్పుడు దేవాది దేవుడు మన కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదాలు మనకి కలుగు చేస్తాడు. అలాగే చూసినట్లయితే బెన్యామీను గురించి మరొక మాట చదువుకుందాము బైబిల్ గ్రంథంలో. అదే ఆదికాండము 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం 34వ వచనం చూడండి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలు కుమారులు అంటే యాకోబు కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అన్నలందరూ అక్కడ మీ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు తీసుకురండి అని చెప్పాడు. ఎందుకంటే సొంత తమ్ముడే కదా. తీసుకురమ్మని చెప్పినప్పుడు బెన్యామీను తీసుకొచ్చారు. బెన్యామీను మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యోసేపు గారు ఒక విందు చేశారు. కానీ అన్నలకు మాత్రం తెలియదు, ఈయన నా తమ్ముడు, రాజుగారు మా తమ్ముడు అని అన్నలకు మాత్రం తెలిసిందండి, తెలియలేదు. కానీ తమ్ముడికి మాత్రం తెలుసు వీళ్ళు నాకు అన్నలని. ఏం చేశాడంటే అన్నలు కాబట్టి విందు చేశాడు. విందు చేస్తే ఒక్కొక్కరు పెద్దవాడి నుంచి లాస్ట్ వరకు అందరినీ చక్కగా కూర్చోబెట్టాడు. అందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడంటే బెన్యామీనుకి ఎన్ని వంతులు ఇచ్చాడండి? అందరికీ ఎన్ని వంతులు ఇచ్చాడు? అందరికీ వారికి వంతులెత్తి పంపాను. బెన్యామీనుకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వంతు ఇచ్చాడు. బెన్యామీనుకి ఎన్ని వంతులు ఇచ్చాడు? ఎన్ని వంతులు ఇచ్చాడండి? 5 వంతులు. నిజంగా చెప్పాలంటే కడుపు పట్టినంతే పెడతారు, అవునా కాదా? కడుపు పట్టినంతే. ఒక వంతు ఎగస్టిస్తే ఏమన్నా సెట్ట కొట్ట పట్టించేయచ్చు. 5 వంతులు పట్టిస్తారా? వంతంటే ఆహారం కాదండి. అక్కడ యోసేపు రాజుగారంటే దేవుడు, బెన్యామీన్ అంటే దేవుని బిడ్డ. ఎప్పుడైతే బెన్యామీను దేవునికి ఇష్టంగా బ్రతికాడో
ఎలా బ్రతికాడు అది కూడా చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే అదే చూడండి 43:29 కూడా చదవండి. 43:29. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనుని చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. నేను చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అంటే ఇక్కడ 5 వంతులు ఆశీర్వాదం అతనికి రావటానికి కారణం ఏంటంటే, బెన్యామీను దేవునికి ఎలా జీవించాడంటే కుమారుడుగా జీవించాడు. ఎలా జీవించాడండి? కుమారుడుగా జీవించాడు. అందుకే అన్నాడు అక్కడ, యేసేపు అన్నాడు నా కుమారుడు. అలాగే ప్రతి సహోదరుడు కూడా, అంటే ప్రతి అన్నదమ్ములు కూడా, అంటే పెద్దవారు చిన్నవాళ్ళని కుమారులు. అందుకే అంటారు కదా లోకంలో కూడా, ఇంటికి పెద్దవాడంటే తండ్రి లాంటివాడు, ఇంటికి ఆడపిల్ల పెద్దదైతే తల్లి లాంటిది అంటారు. అవునా కాదా? ఈ మాట వాస్తవమా కాదా? వాస్తవమే. అందుకే పెద్దవాడైన యేసేపు అంటున్నాడు బెన్యామీను చిన్నవాడిని చూసినప్పుడు నా తమ్ముడు అంటలేదు, ఏమంటున్నాడండి? నా కుమారుడా. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అంటే అన్న తమ్ముడిని కుమారుడిగా ప్రేమించాలి, తమ్ముడు అన్నని ఒక తండ్రిలాగా భావించి తండ్రిలాగా లోబడి ఉండాలి. అందుకే బెన్యామీను అలా జీవించాడు, అన్న దగ్గర కుమారుడులాగా బ్రతికాడు, ఆ రీతిగా జీవించాడు. కాబట్టి బెన్యామీనుకి దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడండి. అందరికి ఒక వంతు అయితే ఆయనకి 5 వంతుల ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా బెన్యామీను అలా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరొక మాట మనం చదువుకుందాము. అదే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 9:16. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించున్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే బెన్యామీను చాలా చిన్నవాడు. ఒక చోట అంటారు బెన్యామీను స్వల్ప జనమ కాదా, తక్కువ వాళ్ళు కాదా, వాళ్ళకి ఏమీ లేదు, స్వల్ప జనము, వాళ్ళు చిన్నవాళ్ళు. ఎందుకంటే ఆఖరివాడు కదా చిన్నవాడు అని ఒక చోట వ్రాయబడి ఉంటుంది. అటువంటి చిన్నవాడిని, స్వల్ప జనముగా ఉన్న అతన్ని, ఏమీ లేని అతన్ని, దుఃఖపుత్రుణ్ణి, అలాగే చీల్చినట్టు తోడేలుగా ఉన్న అతన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే బెన్యామీను దేశములో నుండి, అంటే ఒక చిన్నగా బ్రతికిన అతన్ని దేవుడు ఒక దేశముగా మార్చాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఒక దేశంలో ఎంత జనాభా ఉంటారు? ఎంత జనాభా ఉంటారండి? చాలామంది ఉంటారు కదా. ఆ రోజున చిన్నవాడే, ఆ రోజున ఒంటరివాడే, ఆ రోజున దిక్కులేని వాడే, ఆ రోజున అనాథే, ఆ రోజున ఏమీ లేని వాడే, ఆ రోజున దుఃఖపుత్రుడే, ఆ రోజున చీల్చినట్టు తోడే లాంటి వాడే, ఆ రోజున పేదవాడే, ఆ రోజున అందరికీ అసహ్యమైన వాడే, తీసేసిన వాడే. కానీ అలాంటి వాడిని దేవుడు ఎలా మార్చాడండి? ఒక దేశముగా, గొప్ప జనముగా మార్చాడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. సహోదరి సహోదరుడు అని చిన్నవాడిని, నాకేమీ తెలియదు, నా పరిస్థితి ఏంటనే బాధపడుతున్నావా? ఏమీ బాధపడవలసిన లేదు. బెన్యామీనులాగా నువ్వు బ్రతకగలిగితే, జీవించగలిగితే, దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే దేవుడే నిన్ను గొప్ప జనముగా మార్చగలుగుతాడు. అదే 9:21. అదే 9:21 చూస్తే ఇక్కడ బెన్యామీను స్వల్ప జనమ కాదా అని ఇక్కడ ఉంటుంది. మన జగకి అది వదిలేద్దాము, అది మనం ఇందాక చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ అదే సమూయేలు గ్రంథం 10:21. 10:21. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే బెన్యామీను గోత్రపు వారంట ఏం పెట్టేవాళ్ళు? ఇంటి కోటాలు. ఏం పెట్టేవాళ్ళు? గృహారాధన. ఎంతమంది గృహారాధన పెడుతున్నారు? మీ దైవజనులను ఆహ్వానించి మీ గృహాల్లో ఎంతమంది ఆరాధన పెడుతున్నారు? చాలా తక్కువగా. సిరిసింతల విశ్వాసులు చాలా తక్కువ ఎత్తారండి. మీరు గృహారాధన పెట్టుకోవట్లేదా? గృహారాధన పెట్టాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బెన్యామీను ఇంట్లో ఉన్నవారు, బెన్యామీను గోత్రపు వారంట ఇంటి కోటాలు నెల నెల ప్రతిరోజు వాళ్ళందరూ కూడా ఇంటి కోటాలు పెట్టేవాళ్ళంట, గృహారాధన పెట్టేవాళ్ళంట. ఆ రీతిగా ఆరాధన చేయటం ద్వారా
దేవుడు బెన్యామీను గోత్రంలో ఉన్నవారిని దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే, బెన్యామీను గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు? సౌలు గారు వచ్చారు. ఎవరు వచ్చారండి? సౌలు. గాడిదలు కాసుకునే సౌలు గారిని, అతను కూడా బెన్యామీను గోత్రమే. బెన్యామీను గోత్రంలో ఇంటి కోటాలు ఎప్పుడైతే చాలామంది అంటారు, కోటం పెడితే అంత అవుతుందండి, ఎంత అవుతుందండి, అంత పని ఉంటుందండి, ఎంత పని ఉంటుందండి, అంట్లు తోమాలండి, ఇల్లు దులుపుకోవాలండి, ఇంకేంటండి ఇంత ఖర్చు అవుతుందండి, ఇవన్నీ ఎవరు చేస్తారండి, ఎవరు చెందుతారండి అంటారు. చూడండి, బెన్యామీను గోత్రపు వారు దైవజనులను ఆహ్వానించి గృహారాధన పెట్టేవాళ్ళంట, ఏర్పాటు చేసేవాళ్ళంట. అలాగే ప్రతిరోజు అలా చేసేవాళ్ళంట. ఏటపోతులు కోసి కోటాలు పెట్టేవాళ్ళంట. ఆ గోత్రపుల నుంచి సౌలు, గాడిదలు కాసుకునే సౌలుని దేవుడు ఏం చేశాడండి? మహారాజును చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా వాస్తవంగా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట. మీరు గృహారాధన పెట్టకముందు ఎలా ఉన్నారు? గృహారాధన పెడుతున్నా కూడా ఎలా ఉన్నారు? పెట్టాకే బాగున్నారు. నిజంగా చూసినట్లయితే గృహారాధన ఎంత ఆశీర్వాదం తెలుసా? ఈ రోజున ఎంతోమంది అండి క్రీస్తు సైన్య సహవాసులు ఇలా గృహారాధన పెట్టుడు ద్వారా, ఎందుకండి పోనీ మేము పెడుతున్నాం, మేము కూడా గృహారాధన పెడుతున్నామండి. ఒకప్పుడు మేము ఆరాధన పెట్టేవాళ్ళం కాదు. అందరికీ విశ్వాసులు ఇళ్ళకి ఆరాధన పెట్టి ఇంటికాడికి వచ్చి కూర్చునేవాళ్ళం. మాకు ఏ దీవెన ఉండేది కాదు, మాకు ఏ ఆశీర్వాదం ఉండేది కాదు, ఏ మేలు జరిగేది కాదు. అప్పుడు మేము బాధపడే, కనీసం మాకు ఇల్లు కూడా లేదండి, సరైన ఇల్లు కూడా లేదు. కారే ఇంట్లో, ఎలుకలు తవ్వే ఇంట్లో, పందికొక్కులు తవ్వే ఇంట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ప్రభు ఏంటయ్యా మేము దీవించబడట్లేదు, మేము ఆస్వాదించబడట్లేదు, ఏంటి ప్రభు అంటే దేవుడు చెప్పాడండి, అందరు కోటాలు పెట్టొస్తున్నారు, మీరు పెడుతున్నారు కోటం? దేవుడు అడిగాడండి, ప్రభా కోటం పెడతామయ్యా. ఇక మే నెల ఫస్ట్ కోటం పెట్టడం ప్రారంభించామండి. మరి నిజంగా ఆ రోజున ఒక్క కోటం పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఈ రోజున ఖచ్చితంగా నెలకు 2 జరుగుతాయి మా ఇంట్లో. నెల 5వ తారీఖు కంటిన్యూ జరుగుద్ది. ఒక్కో నెలలో గృహప్రవేశ ఆరాధనలు ఉంటాయిగా, మ్యారేజీ కోటాలు ఉంటాయిగా, పుట్టినరోజు కోటాలు ఉంటాయిగా, ఇవన్నీ ఒక్కో నెల 2 వస్తాయి. ఇవన్నీ చర్చిలో వేరండి. మళ్ళీ చర్చిలో సమ్మక్వారాలు, శనివారాలు, ఆదివారాలు, మీటింగులు, స్తుతి కోటాలు, స్త్రీల కోటాలు, ఉద్యోగ కోటాలు, ఉపవాస కోటాలు, ఇవన్నీ వేరండి. అవి వేరే. నా ఇంట్లో మా గృహంలో జరిగే కూడా నెలకు 2 వస్తాయి. అలా చేయబట్టే ఈ రోజున దేవుడు నా కుటుంబాన్ని, ఆ రోజు మేము బతకడానికే లేదు, ఈరోజు అనేక మంది భోజనం చేసే స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. గృహారాధన చాలా ఆశీర్వాదం. బెన్యామీను దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అందరికీ ఉపకారి, నిజంగా అందరికీ ఉపకారి. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడేగా తయారు చేసింది, అవునా కాదా? ఎవరిని కష్టంగా తయారు చేయడు, అనవసరంగా తయారు చేసేనే అన్నట్టుగా మనం చేసుకుంటాం తప్ప, దేవుడు మాత్రం అందరిని ఇష్టపూర్వకంగా తయారు చేశాడు, నచ్చినట్టుగా తయారు చేశాడు. నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన చక్కగా తన చేతులతో తయారు చేసి, నా ముక్కు ఎలా ఉంటే బాగుంటుంది, చెవులు ఎలా ఉంటే బాగుంటుంది అని ప్రతి మనిషిని తయారు చేసి, ఆయన ఊపిరి ఊది ఇష్టంగా ప్రతి మనిషిని తయారు చేసుకుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మనుషులు దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని దేవుడు మనిషిని తయారు చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి, అందరికీ ఉపకారి దేవుడు, అందరికీ మేలే చేస్తారు. ఆ మేలు మనం పొందుకోవాలంటే, అర్హత మనకు ఉండాలంటే మనము కూడా చేయాల్సిన ఉంటాయి కదా, మనం కూడా నడవలసిన విధానం ఉంటుంది కదా. అలా నడిస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. బెన్యామీను దేవునికి ఇష్టంగా బ్రతికాడు, ప్రియకుమారుడిగా జీవించాడు కాబట్టి బెన్యామీను దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, సమృద్ధి ఇచ్చాడు. వారి వంశంలో నుంచే గొప్ప రాజును కూడా దేవుడు బెన్యామీను గోత్రం నుంచే తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకోవాలంటే చాలా వాక్య భాగాల్లోనే రాసుకున్నాం, కానీ చాలా సమయం అయిపోయింది. 2 రాజుల గ్రంథంలో చూసిన మొదటి గ్రంథం 12:21 చకచక రాసుకోండి. అంటే ఇప్పుడు చెప్పడానికి మన సమయం కుదరదు కనుక చకచక రాసుకోండి. ఆ విషయం నేను మరి మీకు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. 2 రాజుల గ్రంథం 1 రాజు గ్రంథం 12:21 అక్కడ చూసినట్లయితే బెన్యామీను గోత్రంలో నుంచి అంట 180,000 మందిని యుద్ధ వీరులుగా తయారు చేశాడు. అంటే వాళ్ళ వంశంలో ఎలాంటి వారంటే యుద్ధ ప్రవీణులంట. ఎటువంటి వారండి? యుద్ధ ప్రవీణులు, వారి వంశంలో నుంచి ఉన్నవారు. అలాగే చూసిన ఇర్మియా గ్రంథం 17:26 చూస్తే, ఇర్మియా గ్రంథం 17:26 చూస్తే అక్కడ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అక్కడ కూడా చాలా బెన్యామీను గోత్రంలో నుంచి మన నిజంగా చక్కగా దేవుని మందిరంలో స్తుతియాగం చేసి ద్రవ్యాలు తీసుకొచ్చే బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. అలాగే చూసినట్లయితే అపోస్తుల కార్యం 13:21 చూస్తే మన నిజంగా బెన్యామీను గోత్రంలో నుంచి మన నిజం చూసినట్లయితే
సౌలుని రాజుగా చేసి 40 ఏళ్ళు ఇజ్రాయేలీకి నెమ్మది కలుగు చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసిన ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా మరి మనం చదువుకున్నాం కదా, అది అయిపోయింది. 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. లాస్ట్గా ఇక్కడ చూసిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో బెన్యామీను గోత్రపు వారు ఎక్కడికి చేరుకున్నారంటే 12,000 మంది ముద్రించబడ్డారు. ఎక్కడో తెలుసా? పరలోకములో 12,000 మంది బెన్యామీను గోత్రపు వారు పరలోకం చేరుకున్నారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే ఆది కాండం ఎక్కడ, చనిపోయిన తర్వాత పరలోకం ఎక్కడండి అసలు సంబంధం ఉందా? కానీ అక్కడ కూడా ముద్రించబడ్డారు. ఎంత గొప్ప విషయం అండి. బెన్యామీను ఫస్ట్ ఎలా జీవించాడంటే తండ్రి దీవెనలు. ఇవి మర్చిపోవద్దు మీరు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్, చాలా విలువైంది. తండ్రి దీవెనలు ఫస్ట్. రెండోది ఏం చేశాడండి? దేవునికి బాప్తిసం మర్చిపోయారు. సున్నతి. మూడవది దేవుడికి ప్రియుడు. 4వది దేవుడికి కుమారుడు. ఇలా జీవించాడు కాబట్టి దుఃఖపుత్రుడల్లా, శాపపుత్రుడల్లా, ఇంకేంటండి చీల్చినట్టు తోడేలల్లా, స్వల్పజనమల్లా, ఏమీ లేనివాడల్లా, ఒంటరివాడల్లా, దిక్కు లేనివాడల్లా, తల్లి పాలు కూడా ఒక్క పూట కూడా తాగినవాడు ఎక్కడ చేరుకున్నాడండి? పరలోక రాజ్యంలో సింహాసనాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఏ సహోదరి సహోదరుడా, నిజంగా మన కుటుంబాల్లో మన జీవితాలు కూడా బాగుండాలి అంటే బెన్యామీను బ్రతికినట్టుగా మనం బ్రతకగలిగితే, దేవునికి ఇష్టంగా, ప్రేమగా, నచ్చినట్టుగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలిగితే, దేవుడు ఈరోజు నిన్ను కూడా అన్యాయించాడు, నిన్ను కూడా విడిచిపెట్టాడు. నాకేమీ లేదు, చిన్నవాడిని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. నువ్వు కూడా అంటే దేవుడికి చాలా ఇష్టము. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఈ రోజు నుంచి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సమృద్ధిస్తాడు. మేలుల చేత దేవాది దేవుడు తృప్తిపరుస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ వాక్య ప్రకారంగా మనం నడవగలిగితే మనకి ఏ లోటు కొరత లేకుండా, కొదువు లేకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిసిన అందరికీ నా ఉదయపూర్వక వందనాలు.